రెండో రౌండ్ బజర్ రౌండ్. ఈ రౌండ్ మేము ఇచ్చేటువంటి క్లూ ని బట్టి మీరు ఆన్సర్ కనిపెట్టేటువంటి రౌండ్. సో ఫస్ట్ మేము ఒక క్లూ ఇస్తాము, 1,00,000 రూపాయల క్లూ. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. మీకు మేము అడిగినటువంటి క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలిసినట్టయితే మీరు బజర్ నొక్కాలి. ఎవరు చెప్పలేదు అనుకోండి, సెకండ్ క్లూకి వెళ్తాం. సెకండ్ క్లూ అయితే 75,000, థర్డ్ క్లూకి చెప్తే 50,000, ఫోర్త్ క్లూకి చెప్తే 25,000. కానీ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే ఏ క్లూకి ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ మీ అకౌంట్ లోంచి వెళ్ళిపోతుంది. అండ్ ఒకళ్ళు బజర్ నొక్కిన తర్వాత ఇంకొకళ్ళు నొక్కాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1, 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది క్లూ. 1,00,000 రూపాయల క్లూ. అదేంటి బజర్ నొక్కేశారు? తెలుసా నీకు ఆన్సర్ ఏంటో? ఓకే, అక్కడ స్వీట్స్ ఉన్నాయి, చెప్పు మరి ఆన్సర్ ఏంటో. రక్షాబంధన్. ఓకే, ఎందుకు రక్షాబంధన్ కి స్వీట్స్ కి సంబంధం ఏంటి? సిస్టర్స్ ఇస్తారు కదా. ఓకే, వినాయక చవితికి స్వీట్స్ తినవా? దీపావళికి స్వీట్స్ ఇవ్వవా? ఇది నేను హోలీ అనుకుంటున్నాను. ఆయన హోలీ అనుకుంటున్నారు తెలుసా? హోలీకి రంగులు చల్లుకుంటారు కదా, దాని మీద కూడా కొంచెం జల్లారు రంగులు. ఎనీవే, మీరు చెప్పేశారు బజర్ నొక్కేసి. మీ ఆన్సర్ 1,00,000 రూపీస్ కి లాక్ చేయబడింది. వస్తే 1,00,000, పోతే 1,00,000. మరి సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. స్కూల్ ఉంది, వీళ్ళు చెప్పిన ఆన్సర్ ఏమో రాఖీ చెప్పారు. అంటే స్కూల్ కి రాఖీకి కనెక్షన్ ఏంటి అని చూస్తే చాలా మంది అబ్బాయిలు రాఖీ రోజు స్కూల్ కి రారు. రిపబ్లిక్ డే ఆర్ ఇండిపెండెన్స్ డే. ఓకే, థర్డ్ క్లూ చూద్దాము. ఫ్లాగ్లు ఉన్నాయి అక్కడ, మువ్వన్నెల జెండా కనిపిస్తోంది. కానీ మీరు చెప్పిన ఆన్సర్ రాఖీ. నాలుగో ఆన్సర్ అక్కడ జనవరి 26. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. సో ఇట్ ఇస్ ద రిపబ్లిక్ డే. ఈఎంఐ లో కట్టచ్చా తర్వాత? లేదు. ఇచ్చేశారు, 1,00,000 పోయింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? తొందరపడి కూయకూడదు. మనం ఒక్కోసారి గబుక్కున తొందరపడితే అనవసరమైనటువంటి రాంగ్ నిర్ణయాలకు వెళ్ళిపోతాం. అందులోనూ మీకు చాలా జనరిక్ గా ఉంటుంది ఫస్ట్ క్లూ. కేర్ఫుల్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ ఫోటోల ఆధారంగా ప్రదేశం కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ చూడండి, 1,00,000. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక లంచ్ బాక్స్ ఉంది. లంచ్ బాక్స్. లంచ్ బాక్స్. అది లంచ్ బాక్స్ మాత్రమే కాదు, అది డిన్నర్ బాక్స్ కూడా. సెకండ్ క్లూ ఎవరు దీనికి బజర్ నొక్కలేదు కాబట్టి రెండో క్లూ 75,000 రూపాయల క్లూ. అటెండెన్స్ బుక్ ఉంది. బజర్ నొక్కేశారు. పదనిసా. స్కూల్స్ ఆర్ కాలేజెస్. స్కూల్ క్లాస్ రూమ్. ఆన్సర్ స్కూల్ లాక్ చేసాము 75,000కి. సరే, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆన్సర్ స్కూల్ అయినట్టయితే మీకు 75,000 వస్తుంది. నెక్స్ట్ క్లూ చూద్దాం. బెల్. బెల్. అవును, మీ స్కూల్లో కూడా ఇప్పుడు ఈ కాలంలో కూడా బెల్లే కొడుతున్నారా? ఓ మై గాడ్, ఇంకా బెల్లే కొడుతున్నారు. ఓకే, ఫోర్త్ క్లూ బ్యాగ్. స్కూల్ బ్యాగ్. ఎప్పుడు స్కూల్ బ్యాగ్ ని చూసి ఇంత చప్పట్లు కొట్టుండరు లైఫ్ లో. 75,000 కాబట్టి. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్ 75,000 వచ్చేసింది. ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్. ఈ కాంబినేషన్ ఎప్పుడైతే వస్తుందో దట్స్ అ వెరీ డెడ్లీ కాంబినేషన్. సో ఇప్పుడు పనిష్మెంట్ ఉంది. పనిష్మెంట్ ఏంటంటే, మనది ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక అమ్మ, 2 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. కానీ ఈ ఫ్యామిలీకి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళకి అసలు ఇష్టం లేదు. వాళ్ళని ఎలాగైనా వెనక్కి పంపించేయాలి. పాపా నా కూతురు, పాపా నా ఇంకో కూతురు, బాబు బాబు. అమ్మా అమ్మా. మన హ్యాపీ ఫ్యామిలీ ఇలాగే ఉండాలి, చుట్టాల గోల లేకుండా. ఆ పక్కింట్లో ఎంతసేపు చుట్టాలే. ఒక్క నిమిషం. హలో అత్త, నేను ధనంజయని. ఎవడ్రా నువ్వు? మా
మా తమ్ముడు మాట్లాడతాడు. రే ఎవడో చుట్టాలు అరే తల్లి గోడ మీద బల్లి. అమ్మా ఏం లేదమ్మా, చిన్న పని ఉండి పట్టవచ్చు అమ్మా. వెళ్ళిపో అమ్మా అక్కడి నుంచే. అలా ఒకసారి మీ ఇంటికి వచ్చి వెళ్దామని కలిసి వెళ్దామని బయలుదేరి అయ్యో మా ఇల్లు ఎక్కడుందో నీకు తెలియదుగా. అమ్మా మేము మీ ఇంటి బయట ఉన్నాం అమ్మా, రండి తలుపు తీయండి. సుమత్త ఎలా ఉన్నారు అత్త? ఒరేయ్ తలుపు ఇక్కడ ఉంటే ఇటు నుంచి రావాలని తెలియదారా? రే బాగున్నావారా? వీడెవడు పనోడా? జర్నీలో బాగా అలిసిపోయాను, స్నానం చేసి 2 రోజులు అయింది. ఒరే ఒక్క నిమిషం రా, ముందు వీళ్ళందరినీ చూసావా? మరదలు పెద్దోళ్ళు అయిపోయారు అత్త. అయ్యో పెద్దగా కాకుండా ఆపలేకపోయాను రా బాబు. అయిందా? బాగైందా? బాబు ఏంటి గారెలు తింటావా? గారెలు తింటాను అత్త. అయితే పిండి రుబ్బాలు రా. దా, 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 అత్త దా. సాయంత్రం అత్త రాదు కానీ రా. తీసుకెళ్తాం, అక్కడి వరకు తీసుకెళ్తాను రండి. లేదత్త, స్నానం చేయాలి. స్నానం చేసి మళ్ళీ నాకు కూడా ఆకలేస్తుంది, త్వరగా చేయి. సాహితి ఇట్రా నాన్న, పాయసం చేసాం కదా బాబీకి ఇవ్వు. బాబు నువ్వు రుబ్బు బాబు. అమ్మ పాయసం తెచ్చానమ్మా. ఇదిగో పాయసం. ఇదిగో ప్లేట్లు తీసుకో. ఇది గ్లాస్ అండి. ఆ. గ్లాస్ కనబట్లేదు. పాయసం నువ్వు తీసుకో. నువ్వు తిను, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నేను తింటాను. తీసుకోరా. ఏదో చూస్తుంటే ఎవడో ఒకటి తీసుకో. ఆకలి మీరన్నారు, మీరు ఆయనకి ఇస్తున్నారంటే మీరు తాగొచ్చు కదా. బాబాయ్ చిచ్చి కారం, ఇది పాయసమా? నీ మొహలో ఉంది. అసలు నా కూతురు అంటేనే షుగరు, పాయసం కారంగా ఉందంటావా? నువ్వు తాగి చూడరా. ఈ పాయసం అంటే నాకు ఈ మధ్య ఎలర్జీ వచ్చేసింది. నాకు ఇప్పుడు గారెలే నాకు నచ్చుతున్నాయి. అయితే కూర్చో వెళ్ళు. ఒక పాట విందామని వచ్చాము. ఏంటి పాట కావాలా? ఏమ్మా పాడు. మేడం డైలాగ్ నాది. అమ్మ ఏదైనా పాట పాడు, వచ్చే పాట. తప్పకుండా అండి. ఏ పాట పాడతావు? ఆ పాట పాడతాను. బాగా పాడతావా? పాడతాను. నువ్వు పాట పాడవా? ఏంటి వేలు చూపిస్తావా మా అమ్మాయి వైపు? మా అమ్మాయి ఇంత బాగా పాడుతూ ఉంటే ఏం పాట పాడింది అంటావా? ఏ పాట వస్తుంది? మీకు పాట వినిపించండి. పాడనా అదే పాట? పాట పాడినా సరే వినిపించట్లేదంటే ఖచ్చితంగా గారెలు ఉండేయాలి ఫస్ట్ మనం. అయితే పద వెళ్ళి పిండి రుబ్బు. ఇది పాటలు మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో నటన కూడా బాగా వచ్చు. యాక్షన్ వచ్చా? నాకు అన్ని వచ్చు. అమ్మాయిని పిలువు ఒకసారి. విజిల్ వేస్తావేంటి నువ్వు? అమ్మాయిలంటే రెస్పెక్ట్ లేదు నీకు? అంటే యాక్టింగ్ అన్నావు కదా, చేసి కొట్టు దీపు. ఏయ్ చాలు ఓకే, నీకు యాక్టింగ్ ఓకే. ఈ మరక చూసావా ఎలా ఉందో ఇక్కడ? మేడం మరక మేడం. అరే భలే మాయం చేసావే. అంటే మరకలు భలే మాయం చేస్తున్నావు. ఈ చేతులు అద్భుతాలు చేస్తున్నాయి. ఇదిగో ఈ బట్టలు మొత్తం నువ్వు మరకలు ఎలా మాయం చేసావో అలా మాయం చేసేసి వెళ్ళిపో. అమ్మ బీరువాలో ఇంకా బట్టలు ఉన్నాయమ్మా, అవి కూడా ఉతికిచ్చేద్దామా? నాకు మీ ఇంట్లో భోజనం వద్దు, పాయసం వద్దు. నమస్కారం రా బాబు. మాకు స్కిట్ వద్దు, వెళ్ళిపో బాబు. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్స్ మాత్రమే ఉంటుంది క్లూ. ఒక చెయ్యి కనిపిస్తోంది, దానికి ఒక చెయ్యినో బ్రేస్లెట్ ఏదో ఉంది. క్లూ నంబర్ 2. అక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. ఒకళ్ళు రాధా, ఇంకొకళ్ళు కోటి, ఇంకోళ్ళు అంజాద్ బాయ్. అంటే ఏదో ఒక సినిమాలో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి పేర్లు కూడా అవి. థర్డ్ క్లూ, జెండా కనిపిస్తోంది. అండ్ బజర్ సరిగమా టీం నొక్కారు. ఖడ్గం ఎలా చెప్పగలుగుతున్నారు ఖడ్గం అని 50,000 క్లూకి? ఫ్లాగ్, పేట్రియాటిక్ ఫిల్మ్. ఓకే. అంజాద్ భాయ్, రాధా, కోటి. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. ఇంకా శ్రీకాంత్ గారు. ఓకే, అందుకని మీరు ఖడ్గం అనుకుంటున్నారు. అలా అనిపిస్తుంది. సరే 4వ క్లూ కూడా చూద్దాం. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఈ డైలాగ్ ఎవరు చెప్పారు? సంగీత గారు. ఏ సినిమాలో? ఖడ్గం. ఓకే సరే చూద్దాం ఇది రైట్ ఆన్సర్ అవునా కదా అని. రైట్ ఆన్సర్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి. రైట్ ఆన్సర్. మీ అకౌంట్ లోకి 50,000 వచ్చేసాయి.
ఖడ్గం సినిమాలో ఒకే ఒక ఛాన్స్ డైలాగ్ చాలా ఫేమస్. అలాగే సినిమాలోని సాంగ్స్ కూడా బాగా ఫేమస్. సో ఎవరైనా ఏదైనా ఒక పాట పాడతారా సినిమాలో నుంచి? ఎనీ సాంగ్. ఇదే పాట. పాడండి. పేరే తలుచుకుంటే చాలు నా పెదవి తీయగవుతది తన చూపే తాకుతుంటే నన్ను అప్పనా మనసు పచ్చిగా ఉంటది మెరిసే మెరుపల్లి వాడొస్తే అప్పనా గుండెలోన పిడుగు పడుతుంటది ఎదపై ఒక్కసారి హత్తుకుంటే అప్పనా ఊపిరాగిపోతది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా వృత్తి కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కడ మీకు ఒక పుస్తకం కనిపిస్తోంది. ఎవరు బజర్ నొక్కలేదు కాబట్టి సెకండ్ క్లూకి వెళ్ళిపోతున్నాము. రెండో క్లూ. ఏదో తాంబూలం ఉంది. బజర్ పదనేసా టీం నొక్కేశారు. పూజారి. ఓకే, కరెక్టో కాదో తెలియదు ఎందుకంటే వీళ్ళు దక్షిణ చూశారు అండ్ అలాగే బుక్ చూశారు కాబట్టి చెప్పారు. మూడో క్లూ. మ్యారేజ్ జరుగుతోంది, పెళ్లి. ఫోర్త్ క్లూ. తీర్థం. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగలా హుషారో. పూజారి రైట్ ఆన్సర్. మీ అకౌంట్ లోకి వేసేస్తున్నాము మేము 75,000. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఒక రైట్ ఆన్సర్ చెప్పడం వల్ల మీకు పనిష్మెంట్ వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. సో విజిల్స్ ద్వారా పాటని విజిల్ లాగా ఊదాలి. ఇంకో టీం వాళ్ళు కనిపెట్టాలి. అంటే ఈ కాదు, మేము విజిల్స్ ఇస్తాం. ఓకే, రెడీ? ఫస్ట్ సాహితి, నువ్వు ఏ పాట అయితే పాడుతున్నావో ఇటువైపు టీం గానీ వీళ్ళు గానీ ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. కుర్చీ మడత పెట్టి. చాలా ఈజీ వెక్కింది కదా. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఇవ్వండి. ఇది పాల కుక్కర్ విజిల్లా వస్తుంది. చుట్టమల్లే చుట్టేస్తానే తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు. రైట్ ఆన్సర్. అలా ఇటొక పాయింట్ అటొక పాయింట్ వచ్చేసాయి. నెక్స్ట్ ధనుంజయ్. నాకు తెలుసు నేను చెప్తా. ఒక్క నిమిషం. నువ్వు కరెక్ట్. రైట్ ఆన్సర్. మీ నుంచి దీపు. చాలా కష్టమైన పాటలా ఉందా? ఏంటమ్మా అది? పాట బాగుంది కానీ ఏంటో అర్థం కావట్లేదు. ఇంకొకసారి ట్రై చేయండి. ఇప్పుడు వితౌట్ విజిల్, నోటితో విజిల్ తో చెప్పు. అది రాదు నాకు. పాట చెప్పానా? తెలుసంట. గపద పద గపద. చెలియ అలా వేసి చెప్పేస్తా. పడచ్చు కదా. చెలియా అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనువు ఎదిలో మునిగి ఉన్నా చెమట జడిలో నడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది ఎగదజాలే సెగలు రేపినది మంచు కురిసింది చిలిపిని ఊహలో ప్రియతమా. ఓ మహజియా పాడు. ఓ మగజియా వాహియాల వాహియాల సీలవలసాయ. ఓ మగజియా వాహియాల వాహియాల సీలవలసాయ. దీని అర్థం ఏంటి? ఓ మగాడు ఉన్నాడు వాడు సీఏ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.